బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తాజా పరిస్థితులను ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాజా పరిస్థితులు ఉద్రిక్తతలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని బిగ్ టీవీ చాలా వేగంగా మీకు అందిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇది పాకిస్తాన్కి సంబంధించిన విషయం కాబట్టి. పాకిస్తాన్ ఎప్పుడు తోక జాడించే పనులే చేస్తుంది కాబట్టి. మీకు తెలుసా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతకంతకు ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు 48 గంటల పాటు ఇద్దరు కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్తున్నారు. ఈ కాల్పుల విరమణకు కారణం ఏంటో తెలుసా? ఏకంగా చాలా మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు తాలిబాన్ చెరలో ఉన్నారు. తాలిబాన్ చెరలో పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. తాలిబాన్లు చాలా మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్కి భయం వేస్తోంది. తమ సైనికులను ఎక్కడ చిత్రహింసలు పెట్టి చంపేస్తారో అనే భయం ఇప్పుడు పాకిస్తాన్కి పట్టుకుంది. ఎందుకంటే తాలిబాన్లు అసలే తెగించేసిన వాళ్ళు. గతంలో ఇదే తాలిబాన్లతో చాలా సన్నిహిత సంబంధాలను నేర్పింది పాకిస్తాన్. ఆ తర్వాత తాలిబాన్పై ఆధిపత్యాన్ని కోరుకుంది. కానీ తాలిబాన్లు కుదరదు పొమ్మన్నారు. అందుకే తాలిబాన్లపై పాకిస్తాన్ పగబట్టింది. ఇప్పుడు పాకిస్తాన్పై కయ్యానికి కాలు దూతోంది. టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థని తాలిబాన్లపై ఉక్కుపాదాన్ని మోపుతోంది. తాలిబాన్లపై దాడులు చేస్తోంది. ఇప్పుడు వారం రోజుల నుంచి జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా మంది పాకిస్తాన్ సైనికులను తాలిబాన్లు బందీలుగా పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఇప్పుడు చంపేస్తామని అంటూ ఉన్నారు. పాకిస్తాన్ భయం కూడా అదే. ఒకవేళ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికులను మట్టు పెడితే, చంపేస్తే పాకిస్తాన్ సైనికులలో మరింత భయం పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. తాలిబాన్లను మనం ఎదుర్కోలేము, అధునాతన ఆయుధాలను వాడాలి అని. ఒకవేళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఇంకా అధునాతన ఆయుధాలను వాడి వారికి ఒకవేళ అంతవరకు వెళితే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని చీకొడతాయి. ఇప్పుడు ఏంటి? తమ సైనికులను ఎలా కాపాడుకోవాలి? తాలిబాన్లు తమ సైనికులను చంపేస్తారనే భయం పాకిస్తాన్లో ఉంది. ఎందుకంటే నిన్న జరిపిన తాజా దాడిలో 40 మంది తాలిబాన్ సైనికులు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కొంతమంది చనిపోయారు అందులో. దీంతో చాలా కోపంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా సరిహద్దులు దాటి సైకిల్ పైన నడుచుకుంటూ, ట్యాంకర్ల పైన సరిహద్దులు దాటి వెళ్ళి దొరికిన పాకిస్తాన్ సైనికులను దొరికినట్టుగా తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది పాకిస్తాన్ సైనికులను చంపేశారు కూడా. ఇప్పుడు ఆ బందీగా ఉన్న పాకిస్తాన్ సైనికులను విడిపించుకోవడం పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ టాస్క్. అందుకే పాకిస్తాన్ కాబూల్ని అడిగింది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అడిగింది 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటిద్దామని. ఇప్పుడు తమ సైనికులను విడిపించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. అదిగో చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో వాని వెనక సీటు పైన ఒక్కొక్క తన్నుకుంటూ పాకిస్తాన్ సైనికులను తాలిబాన్లు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు ఒక్కసారి మొదటి బాక్స్లో చూడండి. అదిగో మొదటి బాక్స్లో చూడండి, అతను పాకిస్తాన్ సైనికుడు పట్టుకుని, అదిగో చూడండి ఒకసారి, పాకిస్తాన్ సైనికులు పట్టుకుని తీసుకువెళ్తారు. ఒకసారి ఆ విజువల్ మొత్తం చూద్దాం, అక్కడ ఆడియో విందాం. బందీలుగా పట్టుకుని వాళ్ళను తన్నుకుంటూ తీసుకువెళ్తున్నారు తాలిబాన్ సైనికులు, ఆఫ్ఘనిస్తాన్ సైనికులు. ఇప్పుడు పాకిస్తాన్కి అదే భయం పట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్న తమ సైనికులను ఏం చేస్తారనే భయం పట్టుకుంది. అందుకే 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించండి అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అడుక్కుంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అంగీకరించి ప్రస్తుతం 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. కానీ కవ్వింపు చర్యలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అంటుంది పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులను వదిలేది లేదు అని అంటూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ని ఒక వ్యక్తి చూడండి ఒక్కసారి. అఫ్ కోర్స్ మహిళలను అలా చేయడం నేను సమర్థించడం లేదు, కానీ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాలని చెప్తున్నాను. ఆమెపైనే దాడికి ప్రయత్నించారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆమెను రక్షించుకోవడం అక్కడ కష్టంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదిగో చెప్తోంది చూడండి, అదిగో దాడి చేయడానికి ప్రయత్నించాడు, చూసారా? దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇది పాకిస్తాన్లో
ఒక ముఖ్యమంత్రికి పట్టినటువంటి పరిస్థితి. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిపై అక్కడ జనం తిరగబడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు POK నుంచి జనం తిరుగుబాటు, ఒకవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరుగుబాటు చేయడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే తాజాగా ఒక కొత్త మాటను ఇప్పుడు పాకిస్తాన్ అందుకుంది. ఇదేంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ప్రకటించడానికి పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణం భారతదేశం అనే ఒక అసత్య ప్రచారాన్ని పాకిస్తాన్ ఇప్పుడు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటనలో ఉండగా కాబూల్పై పాకిస్తాన్ విరుచుకుపడింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ అంటోంది ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం భారతదేశం అని. అంటే ఆఫ్ఘనిస్తాన్ మనతో స్నేహస్తాన్ని అందించడాన్ని పాకిస్తాన్ కంటగింపుగా చూస్తుంది, కుళ్ళుకుంటోంది. చుట్టూ ఇప్పుడు పాకిస్తాన్కి చుట్టూ ఉన్న దేశాలు మిత్రులుగా మారిపోతే ఒంటరిగా పాకిస్తాన్ ప్రపంచం ఒంటరిగా మారిపోతుందేమోననే భయం ఇప్పుడు పాకిస్తాన్కి పట్టుకుంది. అందుకే ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం భారతదేశం అని పిచ్చుకూతలు కూస్తున్నారు పాకిస్తాన్ పాలకులు. ఒకసారి పాకిస్తాన్ పాలకులు ఏమంటున్నారు విందాం. د جنگ په لومړۍ کرښه کې د خپل اسلامي نظام او د اسلامي خاورې د دفاع په خاطر باندې ځینې مغرضو رسنیو اوازې خپرې کړي چې دا په شهادت رسولی. الحمدلله روغ او جوړ کوم خاص مشکل نشته. ټول هیوادوالو ته ډاډ او اطمینان ورکوو چې زموږ په بدن کې یو څاڅکی وینه وي، انشاءالله د خپل نظام د اسلامي نظام او د اسلامي خاورې ساتنه به کوو انشاءالله العزیز. بسم الله الرحمن الرحیم. نن د چهارشنبې ورځ د 2025 کال د 15 تاریخ ده چې الحمدلله زه د خپل ملګرو سره د جنگ په لومړۍ کرښه کې د خپل اسلامي نظام او د اسلامي خاورې د دفاع په خاطر باندې ځینې مغرضو رسنیو اوازې خپرې کړي چې دا په شهادت رسولی. الحمدلله روغ او جوړ کوم خاص مشکل نشته. ټول هیوادوالو పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే గెరిల్లా లాంటి యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తమ దేశ సైనికులను ఏ విధంగా మట్టుబెడతారనే భయం, తమ దేశంలో ఏ విధంగా దాడులకు పాల్పడతారోననే భయం. ఎందుకంటే ఒక్క పద్ధతి ప్రకారం వాళ్ళు యుద్ధం చేయరు, వాళ్ళకి నచ్చినట్టుగా యుద్ధం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఎలా విరుచుకుపడుతుందో పాకిస్తాన్కే తెలియదు. అందుకే అంతమంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుని వెళ్ళిపోయారు. అందుకే ఏం చేయాలో తెలియక ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది తమ దేశంలో అల్లర్లకు కారణం భారతదేశం అనే ఒక అసత్య ప్రచారాన్ని చేయడానికి పాకిస్తాన్ సిగ్గు లేకుండా పూనుకున్నటువంటి సందర్భం చోటు చేసుకుంటోంది. పాకిస్తాన్లో అల్లర్లకు భారత్ కారణం కాదు, ప్రపంచ శాంతిని భారతదేశం కోరుకుంటుంది. కానీ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఈ గతి పట్టడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? స్వయంకృతాపరాధం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 48 గంటల పాటు గడువును అడిగారు. మరి 48 గంటల పాటు గడువులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఏ విధంగా సంధి చేసుకోబోతుంది? ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్ 2 దేశాలు రంగంలోకి దిగాయి, శాంతి చేకూర్చాలని ప్రయత్నం చేశాయి. అయినా వంకర బుద్ధి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. దీంతో రగిలిపోయిన ఆఫ్ఘన్ సైనికులు సరిహద్దులను సరిహద్దులను తోసుకుంటూ వెళ్ళి అక్కడ విధ్వంసాన్ని సృష్టించి పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంతేకాదు అక్కడ ఒకవైపు TLP తెహ్రీకే లబైక్ పార్టీ పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఆందోళనలు చేస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా హమాస్ గురించి, గాజా విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలతో సొంత దేశంలో ఎదురవుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులను ఎలా అణచాలో తెలియక వాళ్ళని కాల్చి చంపేసింది పాకిస్తాన్. ఇటు POKలో కాల్పులు జరిపి వాళ్ళని చంపేసింది, అటు బలూచిస్తాన్లో కాల్పులు జరిపి వాళ్ళని చంపేస్తుంది, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కాల్పులు జరిపి సొంత వాళ్ళని చంపేస్తూ ఉంది. ఇప్పుడు తాలిబన్లతో పెట్టుకుంది పాకిస్తాన్. ఇక తాలిబన్లు మేము ఉపేక్షించేది లేదు అని అంటూ ఉన్నారు. తాలిబన్లు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బందీలుగా పట్టుకున్న సైనికులను చంపేస్తామని తాలిబన్లు అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు దారికి రాకపోతే, ఒకవేళ మీరు కవ్వింపు చర్యలను ఆపకపోతే, మాపై దాడులు చేస్తే మీ సైనికులను, మేము బందీలుగా పట్టుకున్న మీ సైనికులను చంపేస్తాము అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది, తాలిబన్లు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? మళ్ళీ సౌదీ అరేబియా, ఖతార్ రంగంలోకి దిగుతాయా? ఉద్రిక్త పరిస్థితులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాయా? ఒకవేళ పాకిస్తాన్ కాళ్ళ వేళ పడి తమ సైనికులను, ఆఫ్ఘనిస్తాన్లో బందీలుగా ఉన్న తమ సైనికులను విడిపించుకుని వెళ్ళి ఇక తోక జాడించకుండా కామ్గా ఉంటుందా? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ పరిణామాన్ని గురించి మీకు ఏమనిపిస్తుంది? యుద్ధం 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోతే బాగుందనిపిస్తుందా?
లేదు పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ చిత కొట్టాలి అని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తానికి సరిహద్దులో మాత్రం దూరం రేఖ పొడవున పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారుతున్నాయి. క్షణానికి ఏం జరుగుతుందోనే ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ప్రస్తుతానికి 48 గంటల పాటు పాకిస్తాన్ కోరితే ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించి 48 గంటల పాటు కాల్పుల విరమణకి అవకాశాన్ని ఇచ్చారు. 48 గంటలు దాటితే మళ్ళీ సరిహద్దులో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, అసలే ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి పరిస్థితులు అంటే ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్తూ ఉంటుంది కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, తాలిబన్లు. కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం కొంత పిరికి లక్షణాలతో కూడుకుని ఉన్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ సైనికులు అందుకే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ఉంటుంటారు. మరి 48 గంటలు దాటితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఏం జరగబోతోంది? ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం వస్తే పరిణామం ఎలా ఉంటుంది? పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందా, లేదు తాలిబాన్ మీద పాకిస్తాన్ పైచేయి సాధిస్తారా? ఏం జరగబోతుందో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పరిస్థితులు ఏం మాత్రం బాగలేవు, చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి.